ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ టు డిఎస్సికి సంబంధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్వి రాయుడు. ప్రియమైన మిత్రులారా, మరి గత క్లాస్లో మనం మెగా గ్రాంటర్స్ సిరీస్ 50లో భాగంగా 23 గ్రాంటర్స్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ క్లాస్లో మరి 24వ గ్రాంటర్స్ సంబంధించినటువంటి పూర్తి విషయాల్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మోడల్ టెస్ట్ నెంబర్ 24. మోడల్ టెస్ట్ నెంబర్ 24. మోడల్ టెస్ట్ పేపర్ 40 క్వశ్చన్స్. మనకు తెలుసు, మనకి ప్రతి టెస్ట్లో కూడా మనకి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర జాతీయ మండలిని అమెరికా దేశంలో ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటి? సాంఘిక శాస్త్ర జాతీయ మండలి అనే దాన్ని అమెరికా దేశంలో మనకి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇది ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే మనకి 1905, 1908, 1912, 1914. ఇక్కడ 1905వ సంవత్సరంలో మనకి సాంఘిక శాస్త్రం అనే భావన వచ్చింది. సాంఘిక శాస్త్రం అనే భావన 1908వ సంవత్సరంలో సాంఘిక శాస్త్రం అనే పదాన్ని థామస్ జెస్సీ జోన్స్ అనేది దీన్ని ఉపయోగించడం జరిగింది. 1912లో అమెరికాలో సాంఘిక శాస్త్ర జాతీయ మండలి అమెరికాలో ఎన్ఈఏ నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ జాతీయ విద్యా సంఘం ఇది ఫ్రెండ్స్. ఇవి మొదటగా మనకి ఈ సోషల్ స్టడీస్ గురించి మనం ప్రధానంగా డిస్కస్ చేసుకుంటే, ఈ సోషల్ స్టడీస్ అనేది మనకి ఎక్కడొచ్చిందని చెప్పుకున్నాం? అమెరికా దేశంలో ఉద్భవించిందని చెప్పుకున్నాం. సోషల్ స్టడీస్ అనేది అమెరికా దేశంలో ఉద్భవించింది. మరి ఎందుకు వచ్చింది? పారిశ్రామిక విప్లవం వల్ల సమాజంలో వచ్చినటువంటి ఎన్నో రకాల మార్పులను బేస్ చేసుకొని మనకి సోషల్ స్టడీస్ అనేది రావడం జరిగింది. అయితే ఈ సోషల్ స్టడీస్ అనేటువంటి కాన్సెప్ట్ మొదట ఎక్కడొచ్చిందంటే 1905వ సంవత్సరంలో అమెరికాలో రావడం జరిగింది. ఈ భావన అనేది 1905లో వచ్చిందనమాట. అందుకే 1905లో వచ్చింది. నెక్స్ట్ 1908లో ముఖ్యంగా ఈ సోషల్ స్టడీస్ అనేటువంటి కాన్సెప్ట్ని, ఈ యొక్క పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి విద్యావేత్త థామస్ జెస్సీ జోన్స్ అనేటువంటి విద్యావేత్త దీన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేయడం అనేది జరిగింది అనమాట. 1912లో సాంఘిక శాస్త్ర జాతీయ మండలి అనేది ఒకటి ఏర్పడింది. ఈ సాంఘిక శాస్త్ర జాతీయ మండలి అనేది సాంఘిక శాస్త్రానికి అధికార గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది. సాంఘిక శాస్త్రానికి అధికార గుర్తింపు అనేది ఇచ్చిందనమాట. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర మన 1914లో అమెరికాలో జాతీయ విద్యా సంఘం అనేది ఏర్పడి, ఈ జాతీయ విద్యా సంఘం అనేక రకాల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సాంఘిక శాస్త్ర విజ్ఞాన కమిటీ అనేది 1914లో ఈ సాంఘిక శాస్త్ర విజ్ఞాన కమిటీ అనేది ఏర్పడి, ఈ సాంఘిక శాస్త్ర విజ్ఞాన కమిటీ అనే దాన్ని మరి ఇది సాంఘిక శాస్త్ర విజ్ఞాన కమిటీ దీనికి అధికార గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. 1912లో ఇది సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఇది గుర్తించడం అనేది జరిగింది. ఇది అధికార గుర్తింపు ఇచ్చిన తర్వాత మనకి 1916లో మనకి అమెరికాలో ఇది అమెరికా విద్యా ప్రణాళికలో ఇది విద్యా ప్రణాళిక ఇది ఒక అంతర్భాగమై ఒక ప్రత్యేకమైన సబ్జెక్టుగా బోధించడం ప్రారంభించబడింది. ఇవన్నీ కూడా మనకు వీడియో ఇయర్స్ అండ్ ఇంపార్టెన్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో ఈ విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేశాం ఫ్రెండ్స్. సెకండరీ విద్యను పునర్వ్యవస్థీకరణ చేయటకు జాతీయ విద్యా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇందాకే వచ్చిన 1916, 12, 14, 1908. 1914లో ఏర్పాటు చేశారన్నమాట. సెకండరీ విద్యను పునర్వ్యవస్థీకరణ చేయడానికి జాతీయ విద్యా సంఘం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి, ఈ జాతీయ విద్యా సంఘం ఏదైతే ఉందో జాతీయ విద్యా సంఘం, ఈ జాతీయ విద్యా సంఘం అనేక రకాల కమిటీలను ఏర్పాటు చేసిందనమాట. దాంట్లో సాంఘిక విజ్ఞాన కమిటీ అనేది ఒకటి. సాంఘిక విజ్ఞాన కమిటీ, ఈ సాంఘిక విజ్ఞాన కమిటీ ఇది అధికారికంగా సాంఘిక శాస్త్రానికి అధికార గుర్తింపు అనేది ఇవ్వటం జరిగింది. తర్వాత 1916లో అమెరికా విద్యా ప్రణాళికలో దీన్ని ఒక అంతర్భాగంగా చేసి బోధించడం ప్రారంభించారనమాట. అప్పుడు అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రం ఏ దేశంలో ఉద్భవించిందంటే అమెరికాలో. ఏ సంవత్సరం నుంచి బోధించడం ప్రారంభించారంటే 1916 నుంచి అమెరికాలో బోధించడం ప్రారంభించారు. మన భారతదేశంలోకి వస్తే ముఖ్యంగా 1937లో బేసిక్ ఎడ్యుకేషన్లో దీని ప్రస్తావన తీసుకొచ్చారు.
1952-52లో దీన్ని నిర్బంధ పాఠ్య విషయంగా బోధించాలని చెప్పారు. 1964లో దీన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పారు. 1977లో అర్థశాస్త్రాన్ని ఉపయోగించి చేయాలని చెప్పారు. 1986లో 10 మౌలికాంశాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. 2005లో దీన్ని సమైక్య విధానంలో బోధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాగ మనం తీసుకుంటే అనేక రకాల మార్పులు అనేవి మనకి సాంఘిక శాస్త్ర హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సోషల్ స్టడీస్లో మనం ఇవన్నీ కూడా ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సాంఘిక శాస్త్రం అనే పదమును అధికార గుర్తింపు ఇచ్చిన వారు కొఠారి కమిషన్, ముదిరారి విద్యా కమిషన్, గాంధీజీ సాంఘిక విజ్ఞాన కమిటీ. సాంఘిక విజ్ఞాన కమిటీ అనేది అమెరికాలో అధికార గుర్తింపు ఇచ్చింది. ఇక్కడ అమెరికాలో అంటే అమెరికాలో అధికార గుర్తింపు ఇచ్చింది వీళ్ళు అనమాట. మరి భారతదేశంలో ఎవరు 1952-53లో సెకండరీ విద్యా కమిషన్ వాళ్ళు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా భారతీయ విద్యా ప్రణాళికలో అంతర్భాగంగా చేర్చి బోధించాలని చెప్పేసి వాళ్ళు సిఫారసు చేయడం అనేది జరిగింది. మరి గాంధీజీ యొక్క పరిస్థితి ఏంటి? 1937 బేసిక్ ఎడ్యుకేషన్. గాంధీజీ మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్రం అనే భావాన్ని భారతదేశంలో తీసుకొచ్చిన విద్యావేత్త అంటే గాంధీజీ అని చెప్పచ్చు. కొఠారి కమిషన్ పరిస్థితి ఏంటి? 1964 and 66. సాంఘిక శాస్త్రం అనేది కుటుంబం నుంచి ప్రారంభమై విశ్వజనీయ అంశాల వైపు వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది. సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పడం అనేది జరిగింది అన్నమాట. పరీక్షా విషయంగా మార్చాలి. సాంఘిక శాస్త్రాన్ని ఎలా మార్చాలి? పరీక్షా విషయంగా మార్చాలి. సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. రైట్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇది కుటుంబము, పాఠశాల, సమాజము, ప్రభుత్వము, మత వేడుకలు, మార్కెట్లు అనేవి కింది వాటిలో దేనికి సంబంధించి మనకి ప్రాధానంగా మనకి పర్యావరణం, సహజ పర్యావరణం అనేది ఒకటి ఉంటుంది. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇది మొదట మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్. ఇది సహజ పర్యావరణం. ఈ సహజ పర్యావరణాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే దీంట్లో 2 రకాల పర్యావరణాలనే ఉన్నాయి అనమాట. ఏంటి? ఒకటి భౌతిక పర్యావరణం, రెండవది జైవిక పర్యావరణం. భౌతిక పర్యావరణం మరియు జైవిక పర్యావరణం. భౌతిక పర్యావరణం అంటే నిర్జీవ అంశాలతో కూడిన దాన్ని భౌతిక పర్యావరణం అంటారు. అలాగే ప్రాణులతో కూడిన దాన్ని జైవిక పర్యావరణం అని చెప్పేసి అంటారు. ఈ జైవిక పర్యావరణంలో మనం ప్రధానంగా తీసుకుంటే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, లేకపోతే ఇది యొక్క జీవజాలం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి జైవిక పర్యావరణంలో వస్తాయి అన్నమాట. మరి దాంట్లో మానవుడు కూడా జైవిక పర్యావరణంలో భాగంగా ఉన్నాడు. అయితే ఈ యొక్క అన్నిట్లో ఉన్నటువంటి ఈ యొక్క జైవిక పర్యావరణంలో మానవుడు ఆ మిగతా అన్ని జంతువుల కంటే తెలియగలవాడు. కాబట్టి అతను ఈ యొక్క వాటి నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేకంగా తను ఒక పర్యావరణాన్ని తను క్రియేట్ చేయడం జరిగింది. మానవుడిచే ఏర్పాటు చేసిన పర్యావరణాన్ని మనము సాంఘిక పర్యావరణం అంటాం. ఈ సాంఘిక పర్యావరణం గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం కూడా సాంఘిక పర్యావరణంలో భాగంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సాంఘిక పర్యావరణం ఎలా ఉంటుంది, దీంట్లో ఎలా జీవించాలనే దాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి అందుకే ఈ సాంఘిక పర్యావరణ కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి మనకి సోషల్ స్టడీస్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ, పరిసర విజ్ఞానం అనేటువంటి కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా దీన్ని బేస్ చేసుకుని రావడం జరిగింది. పరిసర విజ్ఞానం దీని గురించి చెప్తే భౌతిక జైవిక పర్యావరణ గురించి పరిసర విజ్ఞానం 2 అనేది సైన్స్ అనేది ప్రధానంగా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అడిగింది ఏంటి? మరి మనిషి ఏం చేశాడు? ఈ సాంఘిక పర్యావరణం అంటే మనిషి సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఇక్కడ కుటుంబం మనిషి ఏర్పాటు చేసుకుంది. పాఠశాల కానీ, సమాజం కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, మత వేడుకలు కానీ, మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా ఈ సహజ పర్యావరణంలో లేవు, భౌతిక జైవిక పర్యావరణంలో లేవన్నమాట. మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి పర్యావరణం కాబట్టి దీన్ని ప్రధానంగా ఏమన్నారంటే సాంఘిక పర్యావరణం. ఇక్కడ చూడండి, జైవిక పర్యావరణం అంటే ఏంటి? జీవులతో ఉన్న పర్యావరణం. సాంఘిక పర్యావరణం ఏంటంటే మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి పర్యావరణం. భౌతిక పర్యావరణం అంటే నిర్జీవులతో ఉన్నటువంటి పర్యావరణం. కృత్రిమ పర్యావరణం అంటే దీన్నే మనం సహజ పర్యావరణం అని చెప్పేసి కూడా అంటాం అనమాట. ఇది మనకి మెథడాలజీలో కొత్త బుక్లో ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూస్తే మనకి ఈజీగా మనకి ఏంటి పర్యావరణాలు ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. కాబట్టి దీని కాన్సెప్ట్ ఏంటంటే సాంఘిక పర్యావరణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ క్రింది పరిధిలో అభ్యసనం అవిరళంగా జరుగుతుంది. అభ్యసనం అవిరళంగా ఈ కింది దేనిలో అన్నాడు. దేనిలో అభ్యసనం అవిరళంగా జరుగుతుంది. లెర్నింగ్ అనేది కంటిన్యూస్గా దేంట్లో జరుగుతుంది? కాలక్రమంలో జరుగుతుందా, అంశాల్లో జరుగుతుందా, ఏకకేంద్రంలో జరుగుతుందా, ఉదావర్తలో జరుగుతుందా అని చెప్పేసి ఇక్కడ అడగటం జరిగింది. సో ఇక్కడ మనకి కాలక్రమం అనేది మనం తీసుకుంటే కాలాన్ని విభజించడం, కాల విభజన,
కాల విభజన అంటే ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం, ఇట్లా మొదలైన యుగం, ఇలా యుగాలుగా డివైడ్ చేసి చెప్తే దాన్ని కాలక్రమం అని చెప్పేసి అంట. అంశరీతిలో ఒక అంశాన్ని ఒక క్లాస్లో బోధించడం జరుగుతుంది అనమాట. ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించిన భావాలని కూడా ఒక క్లాస్లో బోధిస్తే దాన్ని అంశరీతి అంటారు. ఏకకేంద్రంలో ఒక అంశాన్ని అనేక శీర్షికలుగా వేసి ఒక్కొక్క క్లాస్లో మనకు బోధించడం అనేది జరుగుతుంది. ఏకకేంద్రంలో ఇలా లెర్నింగ్ అనేది ఒక శీర్షిక ఒక క్లాస్లో బోధించబడుతూ ఉంటుంది అనమాట. ఉదావర్తలో సంబంధిత అంశాన్ని అనేక పార్ట్స్గా డివైడ్ చేసి బోధించడం అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని మనము మనకి ఉదావర్త రీత్యా దీంట్లో అభ్యాసం నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి దీన్ని ఉదావర్త రీత్యా ఉపయోగం అని చెప్పేసి అంటాం అనమాట. ఈ రకమైన సహసంబంధం విద్యార్థులకు బోధనలో ప్రేరణ చేయడానికి ఉపయోగపడుతుంది. మనకి సహసంబంధం ఉపయోగంలో మనకి ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం, పాఠ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం, బాహ్య సహసంబంధం అని చెప్పేసి ఉన్నాయి. మరి ఇక్కడ తీసుకుంటే మరి సబ్జెక్ట్ సహసంబంధమా, పాఠ్య సహసంబంధమా, ఆకస్మిక సహసంబంధమా, అంతర్గత సహసంబంధమా? ఇక్కడ మన ఇది కరెక్ట్ ఆన్సర్ ఆకస్మిక సహసంబంధం. అంటే ఇక్కడ ఏంటి, విద్యార్థుల బోధనలో ప్రేరణ కలిగించేయాలంటే ఆ అంశానికి సంబంధించినటువంటి విషయాల్ని అప్పటికప్పుడు మనము జోడించి విద్యార్థులకు బోధన చేస్తే విద్యార్థులు ఆ యొక్క పాఠ్యాంశాన్ని ఇంకా సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి, దాన్ని ప్రేరణ పొందడానికి కూడా విద్యార్థులకు అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి అంతర్గత సహసంబంధం అంటే ఒక అంశాన్ని బోధించినప్పుడు దానికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా బోధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, అక్బర్ గురించి చెప్పాలి. అక్బర్ గురించి మనం బోధించాలంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్తో స్టార్ట్ చేసి బహదూర్ షా వరకు చెప్పాలి. అన్నీ కూడా చెప్పుకుంటే అంతర్గతంగా ఉదాహరణకు సంబంధం ఏర్పాటు చేసుకుంటూ చెప్పుకుంటే దాన్ని అంతర్గత సహసంబంధం అంటారు. పాఠ్య శాస్త్రంలో అంటే ఏంటి, ఒక పాఠాన్ని మనం బోధించినప్పుడు ఆ పాఠానికి సంబంధించినటువంటి భావనలు వేరొక దాంట్లో ఉంటే ఆ పాఠాన్ని కూడా మనం జోడించి బోధించుకుంటే దాన్ని పాఠ్య సహసంబంధం అని చెప్పేసి అంటాం. అలాగే సబ్జెక్ట్ సహసంబంధం అంటే ఇక్కడ మనకి ప్రధానంగా లేదు. అభ్యసన ఫలితాలు, ప్రవర్తన మార్పులు వంటి పేర్లు కింద దేనికి సంబంధించినవి? అభ్యసన ఫలితాలు, ప్రవర్తన మార్పులు ప్రధానంగా దేనికి సంబంధించినవి అని చెప్పేసి అడుగుతున్నాడు. రెండేంటి, లక్ష్యాల, స్పష్టీకరణల, విలువల, ఉద్దేశాల. దేన్ని ఓకే స్పష్టీకరణల్ని అభ్యసన ఫలితాలు అని చెప్పేసి అంటాం. అభ్యసన ఫలితం ఏంటి, స్పష్టీకరణలే కదా. అభ్యసన ఫలితాలు స్పష్టీకరణలే కదా, రైట్. ఎందుకంటే మనకి స్పష్టీకరణలు ఎవరికి సంబంధించినవి, విద్యార్థికి సంబంధించినవి, లక్ష్యాలు ఉపాధ్యాయులకు సంబంధించినవి, విలువలు ఓకే సమాజానికి సంబంధించినవి, ఉద్దేశాలు విద్యావేత్తలకు సంబంధించినవి. కాబట్టి మనం బోధన ద్వారా విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు విద్యార్థి యొక్క ప్రవర్తన ద్వారా రావాలి కాబట్టి ఆ ప్రవర్తన ద్వారా వచ్చే స్పష్టీకరణ కాబట్టి వాటిని మనం అభ్యసన ఫలితం అని చెప్పేసి అంటాం. మన అభ్యసన ఫలితం ఏంటి, విద్యార్థి ప్రవర్తన మారాలి. అది దేని ద్వారా వస్తుంది, స్పష్టీకరణ ద్వారా వస్తుంది కాబట్టి దాని అభ్యసన ఫలితాలు, ప్రవర్తన మార్పులు అని చెప్పేసి పిలుస్తారు. ఉత్తమ బోధనా పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏంటి, సిలబస్ సకాలంలో పూర్తి చేసేది, విద్యార్థుల స్వీయ అభ్యసనకు అవకాశం కలిగిస్తుంది, ఉపాధ్యాయుడు తేలిగ్గా బోధించేది, విద్యార్థుల అసహనాన్ని కలిగించేది. చూడండి ఇక్కడ నెగిటివ్ బిట్ ఉందన్నమాట. విద్యార్థుల అసహనాన్ని కలిగించేది. ఎప్పుడైనా కూడా బోధనా పద్ధతి అనేది విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. విద్యార్థి ఎంత క్లిష్టమైనటువంటి విషయాన్ని కూడా సులభంగా నేర్చుకోవడానికి ఈ బోధనా పద్ధతి అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 అనుకూలంగానే ఉన్నాయి. ఇది మాత్రం నెగిటివ్గా ఉంది. అది మాత్రం నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్, విద్యార్థులు వివిధ దేశాల్లోని ప్రామాణిక కాలం, స్వదేశంలో గల కాలనిర్ణయ పట్టికలు విద్యార్థి తయారు చేయడం, ఇది కీవర్డ్ అనమాట. అనేది కింద ఏ లక్ష్యానికి సంబంధించి విద్యార్థి కాలమాన పట్టికలు తయారు చేస్తాడు. ఇవన్నీ కూడా జ్ఞానమా, అవగాహన, నైపుణ్యమా, అభిరుచి. సో నైపుణ్యం దేనికి సంబంధించిందంటే ఇది నైపుణ్యానికి సంబంధించి. నైపుణ్యంలో అనేక రకాల స్పష్టీకరణలు అనేవి ఉన్నాయి. ఆ స్పష్టీకరణలన్నీ కూడా మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. జ్ఞానం అంటే మరి ప్రాథమిక అంశాలు విద్యార్థి తెలుసుకుంటే అది జ్ఞానం అవుతుంది. రికాల్ అండ్ రికగ్నైజ్ అయినటువంటి స్పష్టీకరణ ఉంటాయి. మరి అవగాహన అంటే మనకు తెలిసింది, అంతకుముందు అనేకసార్లు డిస్కస్ చేస్తున్నాం. అభిరుచి అంటే విద్యార్థి సంబంధిత ఇన్ఫర్మేషన్ని సేకరించుకోవడం, వినటం, అలాగే చర్చలో పాల్గొనటం, అలాగే సెమినార్లు, వర్క్షాప్లో పాల్గొనటం, ఇవన్నీ కూడా చేస్తే అది అభిరుచి అనేది అవుతుంది అనమాట. ఈ కింది వాటిలో దేనిలో పనిచేస్తూ నేర్చుకోవడం ఏ పద్ధతిలో చూడవచ్చు? ఇది ముఖ్యంగా టీచింగ్ మెథడ్స్ సంబంధించింది అనమాట. టీచింగ్ మెథడ్స్ సంబంధించింది. పరియోజన పద్ధత, సమస్య పద్ధత, లేకపోతే ఉపన్యాస పద్ధత, చారిత్రక పద్ధత. ఇక్కడ మనకి పరియోజన పద్ధతి, దీన్నే మనం ఏమంటామంటే ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తామంటే ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా మనం పిలవటం జరుగుతుంది అన్నమాట. పరియోజన పద్ధతి అనే దాన్ని ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా మనం పిలుస్తాం ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, పరియోజన పద్ధతి,
ఓకే, ఉద్యమ పద్ధతి, యత్నాల పద్ధతి, ఓకే, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి దీనికి. ఇది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అత్యంత ముఖ్యమైనటువంటి పద్ధతి. విద్యార్థులు ఉన్నటువంటి వ్యక్తి భేదాలని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సమస్య పద్ధతి ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా మనకి వ్యవహారిక సత్తావాదం నుంచి వచ్చినాయి. వ్యవహారిక సత్తావాదం, ప్రాగ్మాటిక్ ఫిలాసఫీ నుంచి వచ్చినటువంటి బోధనా పద్ధతులు ఏంటంటే ఇవి ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఉపన్యాస పద్ధతి అంటే మనకు తెలుసు కదా, ఇది భావవాదం నుంచి వచ్చింది. భావవాదం, చారిత్రక పద్ధతి, హిస్టారికల్ మెథడ్, ఇది చరిత్రలో మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. విద్యార్థుల్లో ఉన్నటువంటి వైయక్తిక భేదాలకు అవకాశం ఇవ్వని బోధనా పద్ధతి అన్నాడు. విద్యార్థులు ఉన్న వైయక్తిక భేదాలను అవకాశం ఉన్నటువంటి బోధనా పద్ధతి. కృత్యాధార పద్ధత, క్రీడా పద్ధత, ఉపన్యాస పద్ధత, ప్రాజెక్ట్ పద్ధతి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి బోధనా పద్ధతులు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనకి ఏదైతే బోధనా పద్ధతుల్లో ముఖ్యంగా మనకి 2 రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి. ఏమేంటివి? ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, అలాగే 2 విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, విద్యార్థికి కేంద్రీకృత బోధనా పద్ధతులు అని చెప్పేసి మనకు 2 రకాలుగా ఉన్నాయి అనమాట. సో వీటికి సంబంధించి దాదాపుగా మనకి ఒక 20 రకాల బోధనా పద్ధతులు అనేవి ఉన్నాయి. ఇవి మనకి కంప్లీట్గా మనకు అవగాహన ఉండాలి. ఈ బోధనా పద్ధతుల మీద మనకి మంచి అవగాహన ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే వీటి గురించి మనం సమాధానం పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి బోధనా పద్ధతి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రతి బోధనా పద్ధతి మీద కొంత గొప్ప మనకు ఒక ఐడియా ఉండాలంటే వాటి మొత్తాన్ని కూడా మనం స్టడీ చేయాలి. మరి కృత్యాధార పద్ధతిలో మరి కృత్యాలు చేయటం వల్ల ఎవరు వీక్ ఎవరు స్ట్రెంత్ అనేది మనకు అర్థమైపోద్ది. క్రీడా పద్ధతిలో అర్థమవుతుంది. ఉపన్యాస పద్ధతిలో ఇది మాత్రం ఉపన్యాస పద్ధతి అనేది మనకి వైయక్తిక భేదాలను పరిగణలో తీసుకోదన్నమాట. అందరికీ కామన్గా ఒక క్లాస్ అనేది మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రాజెక్ట్ పద్ధతిలో కూడా మన విద్యార్థుల వైయక్తిక భేదాలు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో ప్రత్యేక ఉపకరణం ఏది? ప్రత్యేక ఉపకరణం 4 రకాల ఉపకరణాలు ఇచ్చాడు. దీనికి సంబంధించి మనకి టీచింగ్ ఎయిడ్స్, TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీద కంప్లీట్ అవగాహన అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి బిట్స్ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. స్పెసిమన్ల, నమూనాల, ఫిల్మ్ స్ట్రిప్ల, మాతృకల. స్పెసిమన్లు, నమూనాలు, ఫిల్మ్ స్ట్రిప్లు, మాతృకలు. ఈ మాతృకలు, స్పెసిమన్లు, నమూనాలు ఈ 3 కూడా త్రిమితీయ సాధనాలు. ఈ 3 కూడా ఏంటంటే త్రిమితీయ సాధనాలు. మరి ఫిల్మ్ స్ట్రిప్లు మాత్రం మనకి ప్రక్షేపక సాధనం అవుతుంది. ఫిల్మ్ స్ట్రిప్ మాత్రం మనకి ఏమవుతుంది? ప్రక్షేపక సాధనం అనేది అవుతుంది. కాబట్టి ఇది భిన్నమైనది ఏదంటే ఇలా అడుగుతాను. ప్రత్యేక ఉపకరణం ఏందని చెప్పేసి అడిగాడు. మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటిలో ఈ క్లాసిఫికేషన్ మనకి TLM సంబంధించిన క్లాసిఫికేషన్ అవగాహన ఉంటే ఇవన్నీ కూడా మనం సులభంగా పెట్టచ్చు. భారతదేశంలో నీటిపారుదల వనరుల కేటాయింపులు. ఇది వనరుల కేటాయింపు గురించి అంతకుముందు పేపర్లో కూడా అడిగాడు. ఇది బార్ గ్రాఫా, సచిత్ర గ్రాఫా, పై గ్రాఫా, లైన్ గ్రాఫా. మనకి ఇది పై గ్రాఫ్ అంట. దీనికి కేటాయింపులు దేనికి ఎంతెంత కేటాయించేది మనకి దీని కేటాయింపులు ఇవన్నీ కూడా శాతాల్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి బార్ గ్రాఫ్ అంటే హెచ్చు తగ్గుల గురించి చెప్పడానికి మన బార్ గ్రాఫ్లు అనేవి ఉపయోగపడతాయి. పెరుగుదల తగ్గుదల గురించి చెప్పడానికి. మరి పై గ్రాఫ్ అంటే ఇది. సచిత్ర గ్రాఫ్ అంటే దీన్ని పిక్టోరియల్ గ్రాఫ్ అని చెప్పేసి అంటారు అనమాట. బొమ్మల ద్వారా, సంకేతాల ద్వారా ఉంటుంది అనమాట. సో లైన్ గ్రాఫ్ అంటే లైన్ గ్రాఫ్ అనేది ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ధర, డిమాండ్, రెండింటిలో వచ్చేటువంటి వ్యత్యాసం, మార్క్, దీని గురించి చెప్పడానికి లైన్ గ్రాఫ్లు ఉపయోగపడతాయి. గ్రాఫ్లో వీటి గురించి మనకి ఎగ్జామినేషన్లో ప్రధానంగా 1 పటాలు, 2 చార్ట్లు, 3 గ్రాఫ్లు. ఇవి చాలా ఇంపార్టెంట్. పటాలు, చార్ట్లు, గ్రాఫ్లు చాలా ఇంపార్టెంట్. వీటిలో ఎక్కువగా బిట్స్ అడుగుతుంటాడు. వాటిలో రకాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోండి. అవసరమైతే మనకి డిఎడ్ బుక్ కూడా ఒకసారి పరిశీలన చేస్తే బెటర్ అనమాట. డిఎడ్ బుక్ కూడా ఒకసారి తీసుకొని డిఎడ్ బుక్ కూడా ఒకసారి పరిశీలన చేస్తే మనకు బెటర్. ఇక్కడ చూడండి, తెలంగాణ ఉద్యమం గురించి విద్యార్థులకు వివరించడానికి అనువైన చార్ట్ ఏది? తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలి. టేబుల్ చార్ట, టైం లైన్ చార్ట, ఫ్లో చార్ట, వృక్ష చార్ట. దీన్ని టైం లైన్ చార్ట్ లేక కాలనీతి చార్ట్ లేక కాలక్రమ చార్ట్ అని చెప్పేసి అంటుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఏదో ఒక ఉద్యమం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, మధ్యలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా కాలానుగుణంగా మనం చెప్తాం అనమాట. కాలంగా ఇయర్స్ చేసుకొని మొత్తం కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. దీన్ని టైం లైన్ చార్ట్ అని చెప్పేసి అంటాం.
ఫ్లో చార్ట్ శాఖ నిర్మాణం గురించి అవడానికి, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, కార్మిక శాఖ ఇలాంటి శాఖల నిర్మాణం గురించి అవడానికి ఉపయోగించే చార్ట్ని ఫ్లో చార్ట్ అంటాం. వంశవృక్షం గురించి చెప్పాలంటే వంశవృక్ష చార్ట్ ఉపయోగిస్తాం. ఓకే, ఎక్కువ సమాచారం అంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం విద్యార్థికి తెలియజేయాలంటే సంఖ్యా సమాచారం ఎక్కువగా మనం టేబుల్ చార్ట్ ద్వారా వివరిస్తాం. మరి పోలికలు, భేదాలు ఇలాంటి విషయాలు కూడా టేబుల్ చార్ట్ ద్వారా మనం వివరించడం జరుగుతుంది అనమాట. విద్యార్థి భూఅంతర్భాగ నిర్మాణం తెలిపే చిత్రాన్ని గీయడం అనేది ఓకే, జ్ఞానమా, నైపుణ్యమా, వినియోగమా, అభిరుచి. సో ఇది నైపుణ్యం. విద్యార్థి పటం గీసిన, పటంలో భాగాలు గుర్తించిన, చిత్రాన్ని గీసిన, ఇవన్నీ కూడా నైపుణ్యాలకు సంబంధించిన. నైపుణ్యాలు అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని ఒక కోడ్లో చెప్పడం జరిగింది. నేను డి రెమో అనేటువంటి కోడ్లో కూడా అంతమంది ఎక్స్ప్లెయిన్ చేశాను. డ్రాయింగ్ స్కిల్, రిపోర్టింగ్ స్కిల్, ఎక్స్ప్రెషన్ స్కిల్, మ్యానిపులేటింగ్ స్కిల్, అబ్జర్వేషన్ స్కిల్ అని చెప్పేసి అనేక రకాల స్కిల్ చెప్పా. ఇప్పుడు ఇది దేనికి సంబంధించిందంటే డ్రాయింగ్ స్కిల్, చిత్రలేఖన నైపుణ్యానికి సంబంధించింది అనమాట. ఈ చిత్రలేఖన నైపుణ్యంలో విద్యార్థి ఏం చేస్తాడు? పటాలు గీయటం కావచ్చు, పటంలో ప్రదేశాలు గుర్తించడం కావచ్చు, రకాల బొమ్మలు గీయటం కావచ్చు, దాంట్లో భాగాలు గుర్తించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా విద్యార్థి చేస్తే దాన్ని చిత్రలేఖన నైపుణ్యం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వినియోగం అంటే తెలుసు కదా. వినియోగం అంటే సంబంధిత అంశాన్ని విద్యార్థి నిజ జీవితంలో ఉపయోగించుకుంటే దాని వినియోగం అని చెప్పేసి అంటారు. వినియోగం అంటే మనం దానికి కొన్ని స్పష్టీకరణ, దాదాపు 15 రకాల స్పష్టీకరణలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా తీసుకుంటే విశ్లేషిస్తాడు, సంశ్లేషిస్తాడు, కారణాలు చెప్తాడు, సాధారణీకరణ చేస్తాడు, భవిష్యత్తును ఊహిస్తాడు, భవిష్యత్తుని చెప్తాడు, పరికల్పన చేస్తాడు, పరికల్పనకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తాడు, సమాచారాన్ని ధృవీకరిస్తాడు, సంబంధాలను స్థాపిస్తాడు, ఓకేనా, సూచనలు ఇస్తాడు. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి వినియోగం యొక్క స్పష్టీకరణకు వస్తాయి. వాళ్ళ జ్ఞానంలో మనం తీసుకుంటే జ్ఞప్తి తెచ్చుకుంటాడు, గుర్తిస్తాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అనగానే ఏమి అంటే ఏమిటి, ఏది, అంత, ఎన్ని, ఇలాంటి పదాలతో కూడిన ప్రశ్నలన్నీ కూడా జ్ఞానాన్ని అసెస్ చేస్తుంటారు. అలాగే అభిరుచి అంటే విద్యార్థి వివిధ రకాల స్టాంపులు సేకరించడం, అదే సమాచారం సేకరించడం, అలాగే నాణ్యాలు సేకరించడం, అలాగే వాటిని ఒక ఆల్బమ్గా తయారు చేయడం, అక్కడ అలాగే పుస్తకాలు చదవడం, సమాచారం సేకరించడం, ఓకే, సెమినార్లు, వర్క్షాప్లో పాల్గొనడం, ఇలాంటి వాటిలో ఇలాంటి పనులు విద్యార్థి చేస్తే దాన్ని ఏమంటామంటే మన అభిరుచి అని చెప్పేసి అంటాం అనమాట. కనీస అభ్యసన స్థాయిలు గురించి పరిశోధన చేసి సామర్థ్యాలు గుర్తించిన వారు. సో దవేనా, వెట్లనా, ప్రాంతాలు ఈయన ఆర్హెచ్ దవే అనేటువంటి ఆయన 1991 అనుకుంటా, ఐ థింక్, ఈయన ఎంఎల్ఎల్ గురించి చెప్పాడు. ఎంఎల్ఎల్ మినిమం లెర్నింగ్ లెవెల్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి తీసుకుని రావడం జరిగింది. దీంట్లో ఎంఎల్ఎల్ అంటే కనీసం కేటాయించిన సామర్థ్యాలు 80% విద్యార్థి నేర్చుకుంటే కనీసం అంటారు, 100% నేర్చుకుంటే దాన్ని పండిత స్థాయి అని చెప్పేసి అంటారు. దీంట్లో ఒక్కో సబ్జెక్టుకి కొన్ని రకాల సామర్థ్యాలు, ఉప సామర్థ్యాలు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా సాంఘిక శాస్త్రానికి 11 ప్రధాన సామర్థ్యాలు, 176 ఉప సామర్థ్యాలు వాటిని కేటాయించడం అనేది జరిగింది అనమాట. 10 ప్రధాన సామర్థ్యాలు, 176 ఉప సామర్థ్యాలని వాటిని కేటాయించడం అనేది జరిగింది. ఇది క్రాత్వల్ గురించి మనకు తెలుసు. భావవ్య సంఘంలో పరిశోధన చేశాడు. బెంజమిన్ బ్లూమ్స్ కాగ్నిటివ్ డొమైన్లో పరిశోధన చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, రమణ అనేటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సరైన సమయానికి బడికి వెళ్తున్నాడు, తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నాడు, అలాగే పొగ తాకుండా ఉంటున్నాడు, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండటం అనేది ఉపాధ్యాయుని యొక్క దేనికి సంబంధించింది? నిశ్చయాత్మక గుణాల, ఉపాధ్యాయుని భౌతిక అంశాల, కార్యనిర్వాహక సామర్థ్యాల, సాధారణ అలవాట్ల. సో ఇది ఉపాధ్యాయుని యొక్క సాధారణ అలవాటు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇలాగా తన యొక్క వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఓకే, భౌతిక అంశాలంటే విద్యార్థి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, విద్యార్థి యొక్క వాయిస్ కావచ్చు, ఓకే, ఉపాధ్యాయుని యొక్క అలవాట్లు కావచ్చు, వాయిస్ కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఓకే, ఇవన్నీ కూడా భౌతిక అంశాల కిందకు వస్తాయి. అలాగే నిశ్చయాత్మక అంశాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఉండేటువంటి విధానం, అంటే ఫ్రెండ్లీగా ఉండటం కానీ, నిష్కపటత్వంగా ఉండటం కానీ, ఓకే, ఇలాగా విద్యార్థులతోటి నిజాయితీగా ఉండటం కావచ్చు, నిష్పక్షపాతంగా ఉండటం కావచ్చు, ఓకే, ఇలాంటివన్నీ కూడా నిశ్చయాత్మక గుణాలకే మనం చెప్పుకో. కార్మిక సమాజం అంటే ఉపాధ్యాయుడు ఓకే కొన్ని రకాల మీటింగ్స్ ఏర్పాటు చేయటం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క కార్మిక సామర్థ్యాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రపంచ పటంలో అట్లాంటిక్ మహాసముద్రాన్ని విద్యార్థి పటంలో గుర్తించాడు. విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు, పఠన నైపుణ్యాలు పరిచయం. సో విషయ అవగాహన మనకి లక్ష్యాల స్పష్టీకరణలో జ్ఞానము, అవగాహన, వినియోగం, దీంట్లో ఉన్నటువంటి స్పష్టీకరణలు ఈ మూడు కూడా కలిసి విషయావగాహన కిందకు వస్తాయండి. జ్ఞానము, అవగాహన, వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలు కూడా మనకి విషయావగాహన కిందకు వస్తాయి. ఇక్కడ ఏమన్నాడు? ఓకే, ప్రజల పట్ల అట్లాంటి సందర్భ విద్యార్థి గుర్తించాయి. దీనికి గుర్తు సమాచార సేకరణ నైపుణ్యాలు అంటే దీని పఠన నైపుణ్యాలకు సంబంధించింది. దేనికి సంబంధించిందండి? ఇది పఠన నైపుణ్యాలకు సంబంధించి. ఇక్కడ ఏంటి? పటంలో గుర్తించాడు. విద్యార్థి పటంలో గుర్తించడం, పటం గీయడం, పఠన నైపుణ్యాలు అంటే పటం గీయడం, పటంలో ప్రదేశాలు గుర్తించడం, పటంలో ప్రదేశాలు గుర్తించడం, 3 పటాన్ని చదవడం, ఇవన్నీ కూడా 3 రకాల పఠన నైపుణ్యాలకు వస్తాయి. ప్రశంసా సున్నితత్వం అంటే ఇవన్నీ కూడా విద్యార్థులు స్లోగన్స్ కానీ లేకపోతే నినాదాలు చెప్పడం కానీ, పోస్టర్స్ తయారు చేయడం కానీ,
ఓకే ఏదన్నా సెమినార్లు వర్క్షాప్లో పాల్గొనటం కానీ ఇతరులను ప్రోత్సహించడం కానీ జాలి దయ కరుణ కలిగి ఉండటం కానీ ఇవన్నీ కూడా మనకి ప్రశంస మన సున్నితత్వంలో ఉంటాయి. ఓకే నెక్స్ట్ విషయావగాహన అంటే జ్ఞానం అవగాహన వినియోగం ఏదైతే విషయావగాహన అవుతుంది. సమాచార సేకరణ అంటే టేబుల్ గ్రాఫ్ విద్యార్థి సంబంధిత సమాచారాన్ని టేబుల్ యొక్క గ్రాఫ్ రూపంలో ప్రజెంట్ చేస్తే దాని సమాచార సేకరణ నైపుణ్యాలు అని చెప్పేసి అంటారు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే పఠన నైపుణ్యాలు. రైట్. సమగ్రమైన మాపనం అని దేన్ని పిలుస్తారు? సమగ్రమైన మాపనం అని దేన్ని పిలుస్తారు? నిరీక్షణ, పరీక్షణ, మూల్యాంకనాన్ని మాపనాన్ని. సమగ్రమైన మాపనం అని మూల్యాంకనాన్ని పిలుస్తారు. మూల్యాంకనం అంటే సమగ్రమైన మాపనం. ఎందుకంటున్నామంటే విద్యార్థిలో ఉన్నటువంటి కాగ్నిటివ్ డొమైన్ కావచ్చు, ఎఫెక్టివ్ డొమైన్ కావచ్చు, సైకోమోటర్, ఈ 3 రకాల అన్నింటినీ కూడా మాపనం చేస్తాం. కాబట్టి విద్యార్థులు ఉన్నటువంటి జ్ఞానాత్మక, భావవేశ, మానసిక చలనాత్మక రంగాల మొత్తాన్ని కూడా మనం ఎవాల్యుయేషన్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని సమగ్రమైన మూల్యాంకనం, సమగ్రమైన మాపనం అని చెప్పేసి అంటారు. సమగ్రమైన మాపనం అని చెప్పేసి అంటారు అనమాట. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన మహిళ ఎవరనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి చెందిన? ఇలాగా మనకి విద్యా ప్రమాణాల నుంచి తప్పనిసరిగా కనీసం ఒక 2 బిట్లు విద్యా ప్రమాణాలు అడుగుతాండి, ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా. ఎందుకంటే ఈ విద్యా ప్రమాణాలు అనేవి ప్రస్తుతం పాఠ్యపథక రచన చాలా ఉపయోగపడతా ఉంటాయి. అలాగే మనం ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడంలో కూడా విద్యా ప్రమాణ ఆధారంగానే మన ప్రశ్న ఇవ్వాలి కాబట్టి, వెయిటేజ్ కూడా ఇవ్వాలి కాబట్టి దానికి అనుగుణంగా మనకి విద్యా ప్రమాణాల మీద ఎంత మేరకు అవగాహన ఉందనేది మీద తప్పనిసరిగా 2-3 బిట్లు ఎగ్జామినేషన్లో అడుగుతాయండి. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన మహిళ ఎవరు అనేటువంటి ప్రశ్న దేనికి సంబంధించి అడిగాడు? ప్రశంసా సున్నితత్వమా, విషయావగాహన, సమాచార సేకరణ నైపుణ్యాల, ఓకే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. దేనికి సంబంధించింది మనం చెప్పుకున్న విషయావగాహన, జ్ఞానము కానీ అవగాహన కానీ వినియోగం కానీ, ఈ 3 లక్ష్యాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణలన్నీ కూడా విషయావగాహన కిందకు వస్తాయి. జ్ఞప్తి తెచ్చుకోవడం కానీ, గుర్తించడం కానీ, వివరించడం, వర్ణించడం, వ్యాఖ్యానించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, విశ్లేషణ చేయడం, ఓకే కారణాలు చెప్పడము, ఓకే భవిష్యత్తును ఊహించడము, పరికల్పన చేయడము, భవిష్యత్తుని చెప్పడము, ఓకేనా సంబంధాన్ని గుర్తించడము, సంబంధాలు స్థాపించడము, ఇలాంటివన్నీ కూడా విషయావగాహనకు సంబంధించినటువంటి అభ్యసన సూచికలు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే విషయావగాహనకు సంబంధించినటువంటి అభ్యసన సూచికలు. మరి సమాచార సేకరణ నైపుణ్యాలు అంటే ఏం లేదు, ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం సింపుల్గా టేబుల్ కానీ గ్రాఫ్ కానీ సంబంధిత సమాచారం విద్యార్థి టేబుల్ లేదా గ్రాఫ్ రూపంలో ప్రజెంట్ చేస్తే దాన్ని సమాచార సేకరణ నైపుణ్యాలు. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విద్యా ప్రమాణాల్లో. మరి సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే మీ గ్రామంలో అంటే ఒక పాఠాన్ని మనం బోధించినప్పుడు మీ చుట్టుపక్కల నీకు ఎంత మేరకు అవగాహన ఉంది అనే విధంగా ప్రశ్నలు అడిగినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు భద్రత విద్య అనేటువంటి పాఠాన్ని మనం బోధిస్తున్నప్పుడు ఓకే ప్రభుత్వం ఎన్నో రకాల రోడ్ల మీద యాక్సిడెంట్ కాకుండా ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే మరి మీ గ్రామంలో కూడా అంటే ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పుడు మీ గ్రామంలో కూడా ఇలాంటి ఓకే ప్రమాదాలు జరుగుతున్నాయా, దీని పట్ల మీ ప్రతిస్పందన ఏమి, ఇలాగ అడుగుతుంటారు అనమాట. అలాగ అడిగే ప్రశ్నలు కూడా దీని కిందకి వస్తాయి. ప్రశ్న తత్వం అంటే ఇది మనకు తెలిసిందే, మనం చెప్పుకున్నాం. ఈ కింది వాటిలో ఉపాధ్యాయుని బోధనా నైపుణ్యానికి సంబంధించినది